సో ఇప్పుడు నా వెనకాల ఒక వింటేజ్ కార్ ఉంది, అది 1939 మోడల్ అనమాట. BUICK, అంటే దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారో నాకు కూడా తెలియదు. BUICK అని ఉంది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ బక్ అనుకుందాం, బట్ ఇది రోడ్ మాస్టర్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు రోడ్ మాస్టర్ అని రాసింది. అండ్ దీని డీటెయిల్స్ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రంట్ ఎండ్ చూడొచ్చు ఎంత ఎలిగెంట్గా ఉందో. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఫ్రంట్లో వర్టికల్ బార్ గ్రిల్ ఉంటుంది అనమాట. అండ్ డిజైన్ వచ్చరికి చాలా లార్జ్గా ఉంటుంది. సో అది ఫ్రంట్లో మనకి వర్టికల్ గ్రిల్స్ ఉంటాయి 1939 దీనికి వచ్చరికి. అండ్ దీంట్లో ఒక నావెల్ టర్న్ సిగ్నల్ కూడా ఉంటుందంట లోపల. సో గేర్ షిఫ్ట్ లివర్ దగ్గర ఒక నావెల్ టర్న్ సిగ్నల్ కూడా ఉంటుందని చెప్పి మనకైతే ఇన్ఫర్మేషన్లో ఉంది. అండ్ అంతేకాకుండా ఇవి అంటే 1939 బుక్స్ అనేవి ఆల్మోస్ట్ ఒక 2 lakhs యూనిట్స్, అంటే ఆల్మోస్ట్ అప్పట్లో ప్రొడక్షన్ చేసినప్పుడు జస్ట్ 2 lakhs వరకే దీన్ని ప్రొడక్షన్ చేశారనమాట. అంటే అంతకుమించి ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ చేయలేదు. ఇది మాత్రం 1939 నుంచి అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. వీటిలో మళ్ళీ సిరీసెస్ కూడా ఉన్నాయి, స్పెషల్ అని, సెంచరీ అని, రోడ్ మాస్టర్ అని. సో ఇప్పుడు మీరు చూస్తుంది మాత్రం రోడ్ మాస్టర్ అనమాట. అండ్ దీంట్లో ఆల్రెడీ ఇంకొక 2 వేరియంట్స్ కూడా ఉన్నాయి, స్పెషల్ ఒకటి అండ్ సెంచరీ ఒకటి అండ్ రోడ్ మాస్టర్ అనమాట. ఇది రోడ్ మాస్టర్. సో ఓవరాల్ మొత్తం కూడా ఓన్లీ 2 lakhs దీని ప్రొడక్షన్ చేశారనమాట. 1939 నుంచి ఈ కార్స్ అయితే యూస్ చేశారు. 1939 అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ టైంలో యూస్ చేశారనమాట. అసలు మీరు చూసుకోవచ్చు ఆ వీల్ టైర్స్ కానీ, దీని మీద కూడా ఉంది ఫైర్ స్టామ్ అని. మనం ఎలాగైతే ఓజీలో ఫైర్ స్టామ్ అంటామో, సో అలా టైర్ కూడా ఫైర్ స్టామ్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు BUICK మోడల్, అంటే కార్ కంపెనీ నేమ్ అనమాట అది. సో ఇలా ఇన్సైడ్ చూడొచ్చు మీరు ఒకసారి. సింగిల్ స్టీరింగ్ చూడు ఎంత రాయల్టీగా ఉంటుందో అసలు. ఒక పర్సన్ అంటే ఏ హడావిడి లేకుండా ఇలా కూర్చొని డ్రైవ్ చేస్తూ, అంటే నాకున్న అజంప్షన్ ఏంటంటే పాతకాలం సినిమాలో చేతిలో ఒక చుట్ట ఒక సిగరెట్ అలా పట్టుకొని వెళ్తుంటారు కదా, రాయుళ్ళు అవ్వచ్చు, ప్రెసిడెంట్లు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ వాడేవాళ్ళు అప్పట్లో. తహసీల్దార్లు, మున్సిబులు ఇలాంటి వాళ్ళ దగ్గర ఉండేవి అప్పట్లో అని విన్నా. బ్రిటిష్ కాలం టైంలో వాళ్ళకి పనిచేసే వాళ్ళ దగ్గర వెహికల్స్ ఇలాంటివి ఉండేవి అని విన్నా.